నమస్తే. మనతో పాటు ఈరోజు తెలంగాణ ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం టైంలో ఉస్మాన్ యూనివర్సిటీ పాత్ర మనందరికి తెలుసు. ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థుల పాత్ర చాలా కీలకమైంది. అందులో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ చైర్మన్ పిడమర్తి రవణ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం ఉద్యమం ఆ టైం నుంచి అండ్ ఈ టైం దాకా. 12 ఏళ్ల ఉద్యమ చరిత్ర 12 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అయిన తర్వాత ఉద్యమ కాంక్షలు కావచ్చు అవన్నీ ఇప్పుడు నెరవేరుతున్నాయా లేదా? ఈడన్ని అంశాలపైన మనం మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ఫస్ట్‌గాన ఒక క్లారిటీ ఇవ్వండి మాకు. తెలంగాణ ఉద్యమకారుడిగా మాట్లాడతారా ఇప్పుడు మాతోని? కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాట్లాడతారా? తెలంగాణ ఉద్యమకారుడుగానే. ఉద్యమకారుడిగా రైట్. తెలంగాణ ఉద్యమకారుడిగా మాట్లాడుతున్నారు. అన్న ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థి జేఏసీ ఫార్మ్ చేసిర్రు. దానికి మీరు చైర్మన్‌గా ఉన్నారు. ఉన్న సందర్భం నుంచి ఇప్పటి వరకు ఏమైనా మీరు కొన్ని ఆకాంక్షలు కావచ్చు, కొన్ని లిమిటేషన్స్ కావచ్చు, ఇవన్నీ కొన్ని ప్లాన్ చేసుకుండొచ్చు. ఈ 12 ఏళ్ల చరిత్రలో అవన్నీ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలన్నీ నెరవేరాయా? అందులో కొన్నైనా సరే నెరవేరాయా? అంటే ఒకటే భౌగోళిక తెలంగాణ కనిపిస్తుంది వచ్చినట్టుగా. అంతర్గతంగా ఉన్న మన సమస్యలు గానీ, ప్రజల ఆకాంక్షలు గానీ, ఉద్యమకారుల ఆకాంక్షలు గానీ ఏవీ నెరవేరలే. హ్మ్. ఇప్పుడు వచ్చినటువంటి 2014 నుంచి ఇప్పటికొచ్చిన మొత్తం సమయం 12 ఏళ్ల కాలం ఉంది. 12 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లు. మిగతా 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్. బీఆర్ఎస్ పార్టీ. సో, ఆయన ప్రధానంగా ఒక పెద్ద డిమాండ్‌ని తెలంగాణలో తీసుకొచ్చింది. తెలంగాణలో ఉన్నటువంటి ఒక మేజర్ సెక్షన్‌ని 20% ఉన్న ప్రజల్ని హ్మ్. తెలంగాణ ఉద్యమంలోకి తీసుకురావాలని కేసీఆర్ ఒక అబద్ధం ఆడిండు. హ్మ్. అదే దళిత ముఖ్యమంత్రి. హ్మ్. ఇప్పటివరకు అది నెరవేరలే. హ్మ్. ప్రజలకు కనిపించేది. అట్లా కొన్ని చాలా విషయాలున్నాయి మనయి. హ్మ్. అవన్నిటిని నెరవేరలేదు. అందుకోసమని ప్రజలందరూ గూడా కేసీఆర్ చెప్పిన మాటలకు చేసేవాడికి చాలా తేడా ఉంది. ఆయన ఉద్యమం అప్పుడు తల నరుక్కుంటా అంటాడు. తర్వాత దాని గురించి మాట్లాడడు. దళిత ముఖ్యమంత్రి అని అసెంబ్లీ స లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్‌లో నిర్ణయమే లేదు. హ్మ్. అది ఎవరన్నారు అంటాడు. అట్లా ఆయన క్లారిటీ లేదు. దానివల్ల ప్రజలందరూ గూడా కేసీఆర్‌ని మార్చి ఈ ఏమన్నా రేవంత్ రెడ్డితో అయితాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. అంటే 12 ఏళ్ల పోరాటం, 12 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. 12 ఏళ్ల తర్వాత గూడా ఇప్పటికి గూడా తెలంగాణలో ఇంకా ఆత్మగౌరవం పైన గావచ్చు, లేకుంటే తెలంగాణ అస్తిత్వం పైన గావచ్చు. ఎవరు ఎక్కడెక్కడి నుంచి అంటే ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళొచ్చి మీ అయ్యా జాగీర్ అని చెప్పేసి చెప్పడం. దానికి తెలంగాణకు సంబంధించిన కొంతమంది నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి ఉన్న నాయకులు కావచ్చు, కొంతమంది వత్తాసు పలకడం. ఏమనుకుంటారు మీరు? అంటే ఉద్యమ జేఏసీగా మీరున్నప్పుడు తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తే ఎవరుకోరు. తెలంగాణ గురించి తప్పు మాట్లాడినా ఎవరుకోరు. కించబడ్డ సంస్కృతిని, భాషను మాట్లాడినా ఎవరు సహించరు. ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. మాట్లాడతారు కూడా ఆల్రెడీ. సరే పవన్ కళ్యాణ్ గారు వచ్చి జాగీర్ అన్నందుకు కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా మంది సమాధానం చెప్పారు. అదేవిధంగా ఈ తెలంగాణ వాదులకు కూడా చాలా మంది చెప్పారు. ఎందుకంటే డెమోక్రసీలో వాళ్ళు వస్తారు, మనం పోతాం, అదంతా ఓకే. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కౌంటర్ ఇస్తున్నారు. వాళ్ళు తెలంగాణ బిడ్డలే. అంటే ఏమనిపిస్తాయి? ఈ తెలంగాణ బిడ్డలు తెలంగాణ పోరాటం మలి దశ, తొలి దశ 2 దశలలో ఇంతగానం ఇంతమంది 1200 విద్యార్థి ఆత్మ బలిదానాలు కావచ్చు. ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని ఇంకా తెలంగాణ వాదులు, తెలంగాణలో పుట్టిన వాళ్ళు తెలంగాణోలే. అటు ఆంధ్ర పార్టీలకు కావచ్చు, ఆంధ్ర వాళ్ళకి కావచ్చు వత్తాసు పలకడం, వాళ్ళకి సపోర్ట్‌గా మాట్లాడడం. ఇవన్నీ వింటుంటే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు తెలంగాణ కోసం ఇక్కడ పుట్టిన వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు మరాఠా వాళ్ళది మరాఠానే, విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అట్లాంటి నినాదాలు ఆ రాష్ట్రాల్లో ఎప్పటికుంటాయి. హ్మ్. తెలంగాణలో కూడా అంతే. తెలంగాణ రాష్ట్రం మా జాగీరు హ్మ్. అని అనే మాట ఉంది కదా! అది ఖచ్చితంగా తెలంగాణలో పుట్టిన వాళ్ళు అంటారు. హ్మ్. పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన వాళ్ళు దానికి కౌంటర్ కొడితే కొట్టొచ్చు గానీ, తెలంగాణ మాత్రం కంప్లీట్‌గా ఈ తెలంగాణ వాదం మీద ఇంక దాని మీద మాట్లాడితే హ్మ్. ఎప్పుడు కూడా ఉద్యమకారులు ఖచ్చితంగా దాని మీద మాట్లాడతారు. హ్మ్. అయితే ఇక్కడ ఏమొచ్చిందంటే మనకు వాళ్ళకు మధ్య వందల ఏళ్లుగా రాకపోకలున్నాయి. ఇచ్చిపుచ్చుకోవడున్నాయి. బార్డర్ ప్రాంతాలు కూడా అట్లే ఉన్నారు. హ్మ్. దానివల్ల ఏమైతుందంటే కొంతమంది పవన్ కళ్యాణ్‌ని అభిమానించేవాళ్ళు, ఈ ప్రాంతంలో ఆయన పార్టీలో ఉన్నవాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. హ్మ్. దాంతోటేందంటే తెలంగాణ వాదులకు మంచిగా అనిపిస్తలేదు. నేనేమనుకుంటున్నానంటే తెలంగాణ వాదము, తెలంగాణ గురించి మాట్లాడితే అది రాజకీయంగా చూసుకున్నప్పుడు కేసీఆర్ కుటుంబానికి పోతుంది. హ్మ్. ఇంక నేను తెలంగాణ గురించి మాట్లాడి ఆంధ్ర వాళ్ళకి అడ్డం పోయి కేసీఆర్‌కి మాత్రం లాభం జరిగే విధంగా నేను చేయలేను. అంటే ఎట్లా జరుగుతుంది? కేసీఆర్‌కి లాభం తెలంగాణ అంటే కేసీఆర్‌కే పోతది. ఎట్లా పోతది? అంటే అంతే. అంటే రేపు మీలాంటోళ్ళు చాలా తెలంగాణ మంది వాదాన్ని క్లెయిమ్ చేసుకునేది ఆయనే కదా! హ్మ్. హ్మ్. తెలంగాణ భావోద్వేగాలని సెంటిమెంట్‌గా మలిచి ఓటు బాక్స్‌లో తీసుకుపోయింది ఎవరు? కేసీఆరే. హ్మ్. మిగతా మన వర్గాలకు ఎవరికి పార్టీలు లేవు కదా! అవును. కాబట్టి అది జేస్తే కేసీఆర్ జేసినాం, కేటీఆర్ జేసినాం. వాళ్ళు ఎంజాయ్ చేసిర్రు. అధికారంలోకి వచ్చిర్రు. ఓకే. అదంతా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ కొడుకు, కవిత కొడుకు చేయాల్సొస్తుంది. హ్మ్. అందుకోసమనే ఇక వద్దు, మనం మాట్లాడేటప్పుడు మాట్లాడదాం గానీ, హ్మ్. ఇవి ఇప్పుడు ఉస్కో అంటే ఉరికినట్టు కాదు కదా! కేసీఆర్ చెప్తే చేయడానికి, లేకపోతే ఆయన పెట్టిన నినాదాన్ని ఇప్పుడు తెలంగాణలో ఏందంటే కేసీఆర్ తెలంగాణ అనే ఒక డిమాండ్‌ని తీసుకొచ్చి దాన్ని ఆ డిమాండ్స్ తోటి తెలంగాణ ప్రజల్ని మొత్తం తిప్పిండు. అందులో అన్ని రకాల వర్గాల ప్రజలున్నారు. అందులో మనమందరం ఉన్నాం. ఇప్పుడు నేను అట్లా చేయదలుచుకోలేదు. ఏదన్నా లాభం జరిగితే కేసీఆర్‌కి గానీ, ఇంకెవరికి జరగకుండా మన సమాజానికి జరిగే ఉద్యమాల గురించి ఆలోచన చేయాలని నాది.
అంటే రీసెంట్‌గా ఇవన్నీ గూడా చూస్తుంటే తెలంగాణ జర్నలిస్ట్‌ల పైన గావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు గావచ్చు, సో మీరు మీలాంటి వాళ్ళ పైన గావచ్చు, ఉద్యమాలు చేయని మీలాంటి వాళ్ళు చాలామంది ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉద్యమాలే చేయలేరని చెప్పేసి జనసేన నాయకులు మాట్లాడుతున్న సందర్భాలు. అంటే మీరు జేఏసీ చైర్మన్‌గా మీరున్నారు. కానీ ఎవరో ఇంకొకతను నేను చైర్మన్‌గా ఉన్నా, నా మీద షూట్ ఔట్ సైడ్ ఆర్డర్స్ తెలంగాణ ఉద్యమంలో షూట్ ఔట్ సైడ్ ఆర్డర్స్ వచ్చినాయా ఎవరి మీదన? సూటెడ్ సైడ్ ఆర్డర్స్ లేదా ప్రజా ఉద్యమం అది డెమోక్రటిక్ ఉద్యమం. ఆ! అయితే నేనేమంటున్నానంటే, నేను ఆ రోజు పని చేసిన. మళ్ళా దాని గురించి నేను చెప్పుకోవాలనిపిస్తలేదు నాకు. ఆ! హ్మ్. హ్మ్. నేను నా బాధ్యతగా నేనెంత కష్టపడినో తెలంగాణ సమాజానికి తెలుసు. హ్మ్. నేనే చేసినా, నేనే ఉన్నానంటేట నాతోటి వేలాది మందున్నారు. అవును. అవును. అది నేనొక్కడిని చేసింది కాదు. అందరం కలిసి చేసింది. ఇప్పటికైనా నేనేమంటున్నానంటే, నువ్వున్నావు, నేను లేను, నేనే బంద్ చేసుకొని హ్మ్. అటువంటివి బంద్ చేసుకొని, మనం ఉన్న పార్టీని స్ట్రెంథెన్ చేసుకునే కార్యక్రమాలు చేసుకోవాలి. లేదా మనం తెలంగాణలో ఇంకా కావాల్సిన వాటి గురించి వాటి గురించి మాట్లాడాలి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్, పిడమర్తి, కోదండరాం ఉన్నారు అని కాదు. హ్మ్. అందరూ ఉన్నారు ఇలా. అవును. ఒకళ్ళది ఒకళ్ళ పాత్ర ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు చాలా మంది బయటికి రాని వాళ్ళు ఆర్థిక సాయం చేసిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. చాలా మంది ఉద్యమాలని, లీడర్లని, విషయాలని కవర్ చేసిన పత్రికా విలేకరులు ఉన్నారు. హ్మ్. వాళ్ళు వచ్చి చెప్పుకోవట్లేదు మరి. హ్మ్. హ్మ్. అందుకోసం ఈ తెలంగాణలో 100 రకాల పాత్రలున్నాయి. కాకపోతే మనం హీరోయిక్ పర్సనాలిటీ ఏందంటే స్టూడెంట్స్. ఫోర్ ఫ్రంట్‌లో ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. కాబట్టి వాళ్ళు కొట్లాడిన నీకు మంచిగా కనిపిస్తది వాళ్ళని చూస్తే. మిగతా వాళ్ళందరూ కూడా డైరెక్షన్ పాత్రనే కనిపియరు కదా! సో, ఇప్పుడు హీరోగా నువ్వు స్టేజ్ ఎక్కడానికి, నువ్వు మాట్లాడడానికి అన్నీ తయారు చేసి పెట్టిన వ్యక్తిని నువ్వేడున్నావంటే ఏమర్థం ఉంటది? అందుకోసమని తెలంగాణ ఉద్యమం అనేది ఒక్కళ్ళది కాదు. కానీ మన విషయానికొస్తే ఏందంటే తెలంగాణ ఉద్యమం అనే దాన్ని మొత్తం కూడా మనం కేసీఆర్ ఖాతాలో ఏసేసినాం. మళ్ళీ దాన్ని గనుక చేస్తే ఇప్పుడు కేసీఆర్‌కే పోద్ది. అందుకోసం మేము ఆ విషయంలో సైలెంట్ అయినాం. సో, అంటే మీలాంటి వాళ్ళు ఉద్యమాలు చేసిర్రు. సో, మీరు గావచ్చు, కోట సీనన్న గావచ్చు, బాలల తక్క గావచ్చు. సో, ఇట్లా చాలామందున్నారు ఉద్యమకారులు. సో, చాలామంది మీరు మీ యవ్వనాన్ని కోల్పోయారు. సో, మీ చదువులని కోల్పోయారు. ఇవన్నీ గూడా తెలంగాణ రాష్ట్రం కోసం మీరు ఇంతమంది కొట్లాడారు. సో, గత 10 ఏళ్లుగా సో, మీకెలాంటి న్యాయం జరగలేదు. అది వాస్తవమే అంతా. సో, ఇప్పుడు ఈ 2 ఏళ్లనన్నా సరే 2 ఏళ్లు రాగానే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఇన్ని జాగా ఇస్తా, ఇంత ఆదుకుంటా, కార్డులిస్తాం అని చెప్పి. సో, అయితే అంటారు ఈ కాంగ్రెస్ పార్టీ రీసెంట్‌గా కమిటీ కూడా ఏర్పాటు చేసిర్రు. సో, కమిటీ పైన కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కేశవరావుకి తెలంగాణ ఉద్యమంకి ఏం సంబంధం అని చెప్పి చాలామంది అడుగుతా ఉన్నారు. సో, మీరేం చెప్తారు? అంటే అయితదనుకుంటారా ఇప్పుడు? కేశవరావు గారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. హ్మ్. 69 ఉద్యమంలో కూడా ఉన్నాడు ఆయన. సో, నేనేమంటున్నానంటే కేశవరావు గారిని గవర్నమెంట్ పెట్టుకున్నది. ఆయన ప్రభుత్వ సలహాదారుడు. హ్మ్. కమిటీలో ఉద్యమకారులు ఉండాలని ఏం లేదు. ఉద్యమకారులను గుర్తించడానికి చేసిన కమిటీ. ఉద్యమకారులను గుర్తిస్తే సరిపోద్ది. అది కూడా ఫేస్ కాదు కదా గుర్తించేది. వాళ్ళు ఉన్నట్టుగా ఎవిడెన్స్ రావాలి. నేను అరెస్ట్ అయ్యి జైలుకు పోయినా, జైలు సర్టిఫికేట్ తెచ్చుకున్న ఎవిడెన్స్ చూపియాలి. హ్మ్. అమరవీరుల కుటుంబాలు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఎవరు చనిపోయారో చూపియాలి. గాయపడ్డ వాళ్ళు ఉన్నారు. ఆ రోజు గాయపడ్డప్పుడు ఇచ్చిన పేపర్‌ల స్టేట్‌మెంట్ ఏంది, మెడికల్ రిపోర్ట్ ఏంది, హ్మ్. కేసు ఏంది అవన్నీ తీసుకొచ్చి చూపియాలి. హ్మ్. అట్లనే తప్ప కేకే గారు ఉన్నంత మాత్రాన మాకేం అభ్యంతరం లేదు. హ్మ్. ఆ కమిటీకి మా రిక్వెస్ట్ ఏందంటే, మీరు పని స్టార్ట్ చేసిండ్రు. పర్ఫెక్ట్ చేయండి. ఉద్యమకారులందరిని గుర్తించండి. వాళ్ళకి న్యాయం చేయండి. నా ఉద్దేశం ప్రకారం అయితే ప్రభుత్వము 250 గజాల స్థలం ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్టు అనిపిస్తుంది. హ్మ్. దానితోటి ప్రభుత్వానికి ఆర్థిక భారం పడదు. ఎందుకంటే మేమందరం కూడా దాదాపు ఒక 100 ప్లేస్‌లలో ఉన్నాం. హ్మ్. ప్రతి నియోజక హెడ్ క్వార్టర్, మండల హెడ్ క్వార్టర్, హ్మ్. కొద్దిగా పట్టణ స్థాయి ఉన్న గ్రామాలలో అన్ని చోట్ల ఉద్యమాలు జరిగినాయి. హ్మ్. వాళ్ళందరూ ఈ ఉద్యమంలో ఉన్నవారు. వాళ్ళు లబ్ధిదారులైతారు ఇప్పుడు. హ్మ్. వారికి నా విజ్ఞప్తి ఏందంటే, మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. మీరు ఆనాడు మరి ఎటుపోయి ఉన్నారో ఇప్పుడు తెలియదు అందరూ. హ్మ్. మీ అందరికి విజ్ఞప్తి ఏందంటే, మీరు జైలుకి పోతే జైలు సర్టిఫికేట్ తెచ్చుకోండి. హ్మ్. మీరు అరెస్ట్ అయితే కేసైతే ఆ స్టేషన్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. హ్మ్. గాయపడితే ఆ సర్టిఫికేట్ తెచ్చుకోండి. మీ దగ్గర ఎవిడెన్స్ మొత్తం కూడా కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. మీరు ఉద్యమకారులైతే పేపర్‌ల పేరేస్తే మీరందరూ కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. రేపు ఇప్పటివరకు కమిటీకి క్లారిటీ రాలేదు. ఏం చేయాలన్న విషయం మీద హ్మ్. వాళ్ళు తీవ్రంగా అధ్యయనం చేస్తుంది. జార్ఖండ్ రాష్ట్రంలో, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆల్రెడీ ఉద్యమకారులని ఆదుకున్నారు. హ్మ్. సో, ఇక్కడ ఆదుకోవాలనుకుంటారు కాబట్టి ఎట్లా చేయాలన్న విషయం మీద వాళ్ళు అధ్యయనం చేస్తుండ్రు. వాళ్ళు మొత్తం పర్యటిస్తారు. వాళ్ళు అక్కడ తిరిగి అధ్యయనం చేస్తారు. పర్ఫెక్ట్‌గా దీన్ని చేస్తారు. హ్మ్. చేస్తారని నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే ఇందులో చాలా మంది ఉన్నారు. లబ్ధిదారుని ఎంపిక చేసేటప్పుడు అసలైనలో ఉండాలి కదా! హ్మ్. లేకపోతే మళ్ళా ఉద్యమం వస్తది. అవును. కాబట్టి నేనేమంటున్నానంటే వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్‌గానే చేయాలి అనుకుంటుంది గవర్నమెంట్. కమిటీ కూడా సీరియస్‌గా ఉన్నది. హ్మ్. లబ్ధిదారులందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. లబ్ధిదారులను గుర్తించండి. 250 గజాల స్థలం ఇయ్యండి. హ్మ్. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారికి ఈ లబ్ధిదారుల సంఖ్య మీరు చివరి వరకు తీసుకపోతే వేల మందే అయితుండ్రు. హ్మ్. వేల మంది కూడా 250 గజాల స్థలం ఇవ్వండి. వాళ్ళు దీంట్లో మీరు పెట్టిన నిబంధనలు ఫిట్ అయితే. దానివల్ల కాంగ్రెస్ గవర్నమెంట్‌కి చాలా మంచి పేరొస్తది. ఇది శ్రీధర్ బాబు గారు పెట్టిందిది. హ్మ్. ఉద్యమకారులకు 250 గజాల స్థలం అనే పదాన్ని హ్మ్. ఆ ఉద్యమకారుల లిస్ట్ చేసింది శ్రీధర్ బాబు గారు. నేను శ్రీధర్ బాబు గారిని పెన్షన్ అడిగిన. కానీ వాళ్ళు పెన్షన్ ఇవ్వకుండా 250 గజాల స్థలం ఇచ్చిండ్రు. సో, మాకు చాలా మంచిది. ఉద్యమంలో ఉన్న వాళ్ళకి ఎవరికీ లబ్ధి జరగలేదు. హ్మ్. మాలాంటి వాళ్ళకి 1, 2 అవకాశాలొచ్చినా
ఉద్యమంలో ఉన్న వాళ్ళకి చాలా మంది అవకాశాలు రావట్లేదు. కానీ ఇప్పుడు మొదటిసారిగా వ్యక్తిగతంగా లబ్ధి జరగబోతుంది. హ్మ్. 250 గజాల స్థలం ఖచ్చితంగా గవర్నమెంట్ ఇస్తది. మేము కూడా వాచిదాగ్గా ఉండి ఎప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ నెల 21 తారీఖున ఇందిరా పార్క్‌లో హ్మ్. ఉద్యమకారుల సమ్మేళనం పెట్టినాం. ఓకే. దానికి కమిటీ సభ్యులను కూడా పిలుస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉద్యమం కోసం పోరాడినటువంటి విద్యార్థి విభజన నాయకులు, తెలంగాణ ఉద్యమకారులందరిని కూడా పిలుస్తున్నాం. అంటే కేస్ సర్టిఫికేట్స్ కావచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్‌లో అరెస్ట్ అయిన సర్టిఫికేట్స్ అంటే దొరుకుతాయి. కానీ ఈ హాస్పిటల్ సర్టిఫికేట్స్, మెడికల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అంటే ఇప్పుడు కష్టమే కదా! ఉంటాయి. ఉంటాయా? ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనము ఆ రోజు మహబూబాద్ సంఘటనలో చాలా మంది మీద 13 మందికి బుల్లెట్ గాయాలు తగిలినాయి. హ్మ్. అందులో 12 మంది లబ్ధిదారులుగా ఉన్నారు. ఒకాయనకు లేదు. ఆయనకు కూడా ఈ దఫలో రావాలి. హ్మ్. ఆ రోజు హాస్పిటల్‌లో పడిన లిస్ట్ ఉంటది. హ్మ్. ఆ రోజు వీళ్ళపైన దాడి జరుగుతున్నప్పుడు తుపాకీ కాల్పులు కాబట్టి వీడియో ఎవిడెన్స్ ఉంది. హ్మ్. తెల్లారి పేపర్‌లో వచ్చింది. హ్మ్. అంతకుముందే ఈ 13 మందిలో అందరూ కూడా ఉద్యమకారులు ఉన్నారు. అవన్నీ ఎవిడెన్స్‌లే. హ్మ్. ప్రతిదీ ఎవిడెన్సే. ఎవిడెన్స్ తెచ్చుకోమని నేను అందరికి చెప్తా ఉన్నా. హ్మ్. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగినా. హ్మ్. అందరొస్తారు. అందరికి చెప్పొస్తున్నా. హ్మ్. కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత మనం వాళ్ళు ఆన్‌లైన్ అప్లై చేసుకునేటప్పుడు మనం దగ్గర రెడీగా ఉండాలని. అంటే చాలా మంది గూడా అంటే ఇప్పుడు ఉద్యమంలో పాల్గొన్న వారు వేరంటే అంటే ఈ ఉద్యమ కమిటీలో ప్రధానంగా చూసుకుంటే సో, అందులో ఉద్యమకారులను చేర్చితే బావుంటది. ఎందుకంటే ఉద్యమకారులకు సమస్యలు తెలిస్తే ఉద్యమకారులు ఎవరెవరు అనేది గూడా గుర్తొస్తది. అలాంటిది కొంతమందిని అంటే ప్రభుత్వానికి ఫ్లెక్సిబుల్ ఉన్న వాళ్ళని కావచ్చు, ప్రభుత్వానికి దగ్గరున్న అలాంటి వాళ్ళని పెడితే ఏం తెలుస్తది? అందులో గూడా జాప్యం జరుగుతది గదా! అని జెప్పేసి గూడా ఒక వాదన ఉద్యమకారులు. అంటే నేను పర్సనల్‌గా ఎళ్లి మాట్లాడి ఈ కమిటీ పైన మీ అభిప్రాయం అంటే ఇట్లా. అదేం కమిటీ ఉద్యమకారుల కోసం ఏదైనా సరే ఇప్పుడు ఉద్యమకారుల గురించి తప్పు చెప్తున్నప్పుడు ఉద్యమకారులే ఉంటే బావుంటది గదా! అంటే వాళ్ళకి వాళ్ళ సమస్యలు తెలుస్తాయి గదా! అని చెప్పేసి ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఎప్పుడు గూడా హ్మ్. ప్రైవేట్ వ్యక్తులని కమిటీలలో ఏసుకోదు. హ్మ్. ప్రభుత్వం ఎప్పుడు గూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కమిటీలో ఏస్తది. హ్మ్. కోదండరాం ఆల్రెడీ జేఏసీ నడిపిండు గదా! అందులో అద్దంకి దయాకర్ ఉన్నాడు. హ్మ్. సో, పార్లమెంట్ సభ్యుల నుంచి పొన్నం ప్రభాకర్ ఉన్నాడు. సో, మోతే శోభన్ రెడ్డి గూడా చాలా పెద్ద ఉద్యమకారుడు. ఆళ్ళు అంతా ఉద్యమకారులే వాళ్ళు. హ్మ్. కానీ జేఏసీ చైర్మన్‌గా మీరు లేరు గదా! అందులో. అంటే ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే నేను ఎక్స్‌పెక్ట్ జేషిన. కానీ దానికన్నా నేను నాతో పాటు ఉద్యమం చేసిన అందరితోని తిరిగి వాళ్ళందరినీ గూడా రెడీ జేసుకోమని చెప్పడమే నాకు మంచిగా అయింది. హ్మ్. ఉద్యమకారుల సెలక్షన్ అనేది కమిటీ చేతిలో ఉండదు. వాళ్ళు పెట్టిన నిబంధనల దాంట్లో ఉంటది. హ్మ్. సో, ఆ నిబంధనలకు మనం ఫిట్ అయినాక మనం వాళ్ళేం చేయగలరు? ఎట్లా ఆపగలరు? హ్మ్. అందుకోసం ఎవరెవరి దగ్గర ఏముందో మొత్తం కలెక్ట్ చేసుకోమని తిరిగొస్తున్నా నేను. అచ్చా! అంటే మీరు పర్సనల్‌గా తిరిగొస్తారా? లేకపోతే ప్రభుత్వం మీకేం లేదు. నేను పర్సనల్‌గా హ్మ్. నా సొంతంగా తిరిగి అందరిని జమ చేస్తున్నా. పాతోళ్ళందరిని కలిసిన 100 ప్లేసులలో తిరిగిన. హ్మ్. మళ్ళీ ఇదయిపోయినాక మళ్ళీ స్టార్ట్ చేస్తా. హ్మ్. కమిటీ రిపోర్ట్ వచ్చే టైంలో నేను మనోళ్ళందరిని తయారు చేసుకొని ఉంటా. హ్మ్. అందరూ అప్లై చేసుకుంటారు. ఒక నాతో పాటు ఉద్యమం చేసిన విద్యార్థులు, ఉద్యమకారులందరి లిస్ట్ నేనే కూడా కమిటీకి ఇస్తా ఒకటి. అంటే ఇన్ని ఉద్యమాలు చేసిర్రు మీరు అంటే గతంలో చూసుకుంటే బహుజన కావచ్చు, దాని తర్వాత తెలంగాణ ఉద్యమం కావచ్చు, దాని తర్వాత ఎస్సీ ఉద్యమం కావచ్చు, మార్వాడి గో బ్యాక్ ఉద్యమం కావచ్చు. సో, ఇన్ని ఉద్యమాలు చేసిన మీరు సో, ప్రభుత్వం ప్రాపర్‌గా ఇప్పుడు ప్రెజెంట్ 2 సంవత్సరాలైతే కాంగ్రెస్ పార్టీ. మీరు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు కాబట్టి ఇంకా పార్టీ గుర్తిస్తలేదా? లేకపోతే మిమ్మల్ని గుర్తించినా సరే ఎవరో ఒకళ్ళు అడ్డం పడుతున్నారు. ఎందుకంటే రీసెంట్‌గా కొన్ని వార్తలు కూడా వచ్చినాయి మరి. పీడమర్తి రవి గారు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పైన అసహనంతో ఉన్నారు అని చెప్పేసి చాలా చర్చ కూడా జరిగింది. సో, ఏమంటే నిజంగా అసహనంతో ఉన్నారా కాంగ్రెస్ పార్టీ? లేదు. ఏందంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ. సో, నేను దీంట్లో సుదీర్ఘకాలం కొనసాగాలని వచ్చిన. హ్మ్. ఏది కాంగ్రెస్ పార్టీ. సెక్యులర్ పార్టీ ఇది. ఇలా అన్ని కులాలలో ఉండొచ్చు. హ్మ్. అన్ని భావజాలాలు ఉండొచ్చు. అన్ని ఉద్యమాలు ఇళ్ళకెళ్ళి నడపొచ్చు. హ్మ్. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను మార్వాడి గో బ్యాక్ ఉద్యమం చేసిన. హ్మ్. సో, దీనిలో ఉండాలని ఉంది. నేను పోవాలని నాకు లేదు. హ్మ్. అడ్డుపడ్డ విషయం నాకు అయితే ఐడియా లేదు. హ్మ్. కాంగ్రెస్ అడ్డుపడరు గానీ, హ్మ్. ఒకళ్ళ బదులు ఒకళ్ళు వస్తా ఉంటారు. హ్మ్. సో, భవిష్యత్తు ఉంది. ఇంకా జూన్‌లో ఒకటి జూన్‌లో గాని, జూలైలో గాని ఒక కార్పొరేషన్స్ ఉన్నాయి. హ్మ్. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌లు ఉన్నాయి. ఈ నెలలో నెక్స్ట్ మంత్లో 2 నెలల్లో. ఆ! ఉన్నాయి. తర్వాత అక్టోబర్‌లో ఎస్సీ కమిషన్ ఉంది. హ్మ్. కొన్ని ఉన్నాయి అవకాశాలు. హ్మ్. అవి వస్తాయని ఆశపడతా ఉన్నా. హ్మ్. ముఖ్యమంత్రి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నాకిద్దరు సపోర్ట్ చేస్తా ఉన్నారు. నాకు అవకాశం వస్తది. అంటే ఎళ్లిర్రా ఎప్పుడన్నా అంటే వాళ్ళతోనెళ్లి అడిగే ప్రయత్నం అట్లా ఏమైనా చేసిర్రా? అడిగినా కదా! అడిగితే శ్రీనివాసరెడ్డి గారు ఓకేను. ఆహ్, పొ రేవంత్ రెడ్డి గారు నాది బాధ్యత అని చెప్పిండు. హ్మ్. నేను తప్పకుండా మీకు సాయం చేస్తా అని చెప్పిండు. హ్మ్. నేను టికెట్ అడిగినా కాబట్టి టికెట్ రాలేదు. దానికి అనుగుణంగా నేను చైర్మన్ ఏమని అడుగుతున్నా. సో, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పైన వెలమదొరల రాజ్యం పోయింది. ఇప్పుడు రెడ్ల రాజ్యం వచ్చింది అని చెప్పేసి నడుస్తా ఉంది. సో, మీరు కూడా అదే అనుకుంటుర్రా? నేను అట్లా అనుకోవట్లేను. హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే హ్మ్. తెలంగాణ ఎవడబ్బా సొత్తు అన్నాడు. అవును. నేను పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తున్నా అంటే, హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ఇది మా జాగీర్ కాదు, మా సొత్తు కాదు. ఇదంతా దొరలది, పటేల్‌ది ఈ రాజ్యం. మాది కాదు ఇది. హ్మ్. సో, మేము తెలంగాణ ఉద్యమకారులుగా కలలుగన్న రాజ్యం ఇక్కడ లేదు. ఇప్పుడు ఆ వరకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి ఉండే, ఆ వరకు ముందు జలగం వెంగళరావు ఉండే, ఆ వరకు ముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉండే హ్మ్. ఉమ్మడి రాష్ట్రానికి. వాళ్ళ తర్వాత ఇప్పుడు వీళ్ళొచ్చిర్రు. అంతే తప్ప ఇక్కడ అనగానే వర్గాల నుంచి గానీ, జనాభా ప్రాతిపదికన గానీ, ఇటువంటిది ఎవరు లేరు గదా! ఈ సమాజం కోసం ఆశపడేవాళ్ళు, ఈ సమాజాన్ని బాగు చేయాలని
కోరుకునేటోళ్ళు ఎవరు కూడా రాజకీయాల్లో ఉండట్లేరు. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా లేరు. అణగారిక వర్గాల నుంచి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఎవరు ప్రాతినిధ్యం వహిస్తలేరు. పెద్ద పొజిషన్‌లో అయితే ఎవరు కూడా లేరు ఈ ఇప్పుడు ప్రభుత్వం. నేనేమంటున్నానంటే, హ్మ్. ఇప్పుడు కేసీఆర్ ఏమన్నాడు? దళిత ముఖ్యమంత్రి చేస్తానన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ దళిత ముఖ్యమంత్రి చేయాలి కదా మరి. హ్మ్. ఏది మరి? హ్మ్. చేయలే కదా! హ్మ్. అదే అంటున్నాం. నేను ఇక్కడ రాష్ట్రంలో చాలా కొన్ని విషయాలున్నాయి. హ్మ్. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలా ఎవరన్నా ముఖ్యమంత్రి కావాలంటే హ్మ్. అది లంబాడి కులం కావాలా ఫస్ట్. హ్మ్. చేస్తారా? లంబాడి కులస్తులని ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి ఈ రాష్ట్రంలో. హ్మ్. వాళ్ళు పుట్టిన కాడ్నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినోళ్ళు ఆళ్ళు. హ్మ్. హ్మ్. వాళ్ళు 100కి 90% మంది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు లంబాడీలు. హ్మ్. వాళ్ళు ముఖ్యమంత్రి చేయాలి. మంత్రన్నా చేసిర్రా? హ్మ్. నెక్స్ట్ హ్మ్. మాలలు రెండోదిగా. అవును. రెండోది కాంగ్రెస్ పార్టీకి అంటు పెట్టుకొని ఉంటారు వాళ్ళు. అవును. మాలో. వాళ్ళకి మంత్రి పదవి ఉందా? ఈ ఇద్దరిని చేసినాక మాట్లాడదాం ముందు. వీళ్ళిద్దరిని చేయాలి. హ్మ్. సో నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీకి 2 కళ్ళ లాంటి హ్మ్. లంబాడీలని, మాలలని మంత్రివర్గంలో లేరు గదా! అవును. కాబట్టి నేనేమంటున్నానంటే అయి రాట్లేవు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో. హ్మ్. వాటిని చూసుకొని పోవాలని నేను కోరుకుంటా ఉన్నా. హ్మ్. నా విషయానికొస్తే చూద్దాం చాలా పెద్ద పార్టీ, చానా ఏండ్లుండాలి. హ్మ్. తొందరపడొద్దు. వెయిట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నా నేను. అంటే ఇంకెన్ని వెయిట్ చేస్తారు? అంటే మిమ్మల్ని ఇన్‌స్పిరేషన్ చేసుకొని చాలామంది ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా కావచ్చు ఇప్పుడు కూడా చాలామంది మిమ్మల్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళున్నారు. మిమ్మల్ని ఒక స్థాయిలో ఉంచుకున్న వాళ్ళు. అలాంటిది సో మీరు ఇంకా ఏదైనా పొజిషన్‌లో ఉంటే ఏదో ఒకటి చేయొచ్చు మీరు. సో అలాంటిది ఆ పొజిషన్ ఇంకా ఎన్నొద్దులు వెయిట్ చేస్తారు, రాజకీయాలు ఎన్నొద్దులు వెయిట్ చేస్తారు అని చెప్పేసి ప్రజల కోసం కొట్లాడడానికి రాజకీయం అవసరమే లేదు. హ్మ్. డిమాండ్ మీద కొట్లాడితే సరిపోద్ది. తెలంగాణ ఉద్యమం చేసినాం. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం చేసినాం. మారోడు గోపాయక ఉద్యమం చేసినాం. హ్మ్. భవిష్యత్తులో కాకరోచ్ ఉద్యమం కూడా చేస్తాం. ఉందా ఐడియా? ఎల్లుండి రేపే సండే రోజు అతనితో కాదు. ఆ! ఆ! బొద్దింకల మూవ్‌మెంట్ అనేది అవినీతికి వ్యతిరేకంగా, పేదరికానికి వ్యతిరేకంగా, అవును. నిరుద్యోగుల కోసం కొట్లాడేది. అవును. దాన్ని ఇన్‌స్పిరేషన్ తీసుకొని తెలంగాణ ఉద్యమం చేస్తాం. సో, అంటే ఈ ప్రభుత్వంలో గూడా గత ప్రభుత్వం గద్దె దిగడానికి కారణం నిరుద్యోగులం. సో, ఈ ప్రభుత్వంలో గూడా నిరుద్యోగులకి ఇంకా ఉద్యోగాలు ఇస్తలే అంటే 1,00,000, 2,00,000 అవన్నీ గూడా చెప్తా ఉన్నారు గానీ, ప్రాపర్‌గా సంఖ్యామాత్రం లేదని నిరుద్యోగులు చాలా పెద్ద ఎత్తున చెప్తున్నారు. కేసీఆర్ మీద బెటర్ కదా! కేసీఆర్‌కు 10 ఏళ్ల కాలంలో హ్మ్. ఇచ్చిన ఉద్యోగాలు, రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఉద్యోగాల మధ్య కంపేర్ చేద్దాం. హ్మ్. అపాయింట్‌మెంట్ లెటర్‌లు ఎవరెక్కువ ఇచ్చిండ్రో. హ్మ్. ఆ లెక్క తీస్తే సరిపోద్ది. కానీ ఆయనకు 10 ఏళ్ల కాలాన్నిను 2 నెలల కాలాన్ని పోలిస్తే ఎట్లా మీరు? హ్మ్. 10 ఏళ్ల అవకాశం ఈయనకు కూడా ఇయ్యండి. ఎంత చేస్తారో చూద్దాం. అంటే ఇస్తారనుకుంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే చాలా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది గదా! సో, అలాంటిది ఇంకా నెక్స్ట్ 10 ఏళ్ళు సీఎం. సో, కాంగ్రెస్‌లోనే నుంచి సీఎం అయితారా? లేకపోతే ఇంకో సమయం పార్టీ నుంచి సమయం వస్తారా? చాలా ఉంది కదా! సరిదిద్దుకునే అవకాశం ఉంది. హ్మ్. ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. మహిళలకు 2500 పింఛన్ ఇచ్చే అవకాశం ఉంది. బంగారం ఇచ్చే అవకాశం ఉంది. హ్మ్. ఇవన్నీ చేయడానికి ఇంకా 3 బడ్జెట్‌లున్నాయి. హ్మ్. ఇప్పటి నుంచి వాళ్ళకి ఇచ్చుకుంటా పోతే ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ రేవంత్ రెడ్డిని ఆశీర్వదించొచ్చు. సో, ఒకసారి మీనాక్షి నటరాజన్ గారి గురించి మాట్లాడుకుంటే సో, ఇప్పుడు ప్రెజెంట్ సో, కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ నుంచి వ్యవహారాల ఇన్ఛార్జ్‌గా ఉన్నారు. సో, తన రాజ్యసభ సంబంధించి దానిపైన ఈసీ కొట్టేసిన పరిస్థితి. సో, ఏం చెప్తారు దీనిపైన బీజేపీ పార్టీ వైఖరిని? బీజేపీ పార్టీ ఇంకోటి ఏం క్లెయిమ్ చేస్తుంది? తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ నాయకులే మాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో, ఎవరు ఆ కోవట్ కాంగ్రెస్ పార్టీలో? నాకు ఓటైతే నాకు తెలియదు. కానీ ఆమెకు జరిగిన నష్టం దేశానికి జరిగిన నష్టం. హ్మ్. అటువంటి వ్యక్తులు బహు అరుదుగా ఉంటారు రాజకీయాలలో. అంత సింపుల్‌గా, అవినీతి రహితంగా ఉండడం, సింపుల్‌గా ఉండడం, పార్టీని నడిపియడం, క్రమశిక్షణతో ఉండడం, పార్టీ లాయల్‌గా ఉండడం. హ్మ్. కాంగ్రెస్ పార్టీకి చాలా మంచి పేరొచ్చింది ఆమె రాజ్యసభకు పోతే. హ్మ్. హ్మ్. ఇవాళ ఆమె పరిస్థితి చూసినాక చాలా బాధాకరం. ఎందుకంటే పార్టీ వల్ల ఇట్లా చేయడం అది దుర్మార్గమైన విషయం. తర్వాత బీజేపీ వాళ్ళు కూడా అటువంటి వ్యక్తిని రాజ్యసభలో తీసుకుపోయి దేశం కోసం పనిచేసే అవకాశం ఇవ్వాల్సుండే. చాలా గొప్ప వ్యక్తి మీనాక్షి నటరాజన్ గారు. సో, ఎవరు అయ్యుండొచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి? ఇద్దరు, ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. సో, వాళ్ళే చెప్పుండొచ్చా? అంటే మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన కానుంచి హ్మ్. ఇక్కడ చాలా విషయాల్లో ఇక్కడ ఉన్నటువంటి పార్టీతో ప్రభుత్వంతో విభేదించుకుంటూ వచ్చింది. హ్మ్. అందులో ఎవరైనా ఉండుంటే ఉండాలి. హ్మ్. కానీ నేను అనుకోవట్లేను బీజేపీ పార్టీ చేసినది ఇది. ఎందుకంటే ఆళ్ళు ఆల్రెడీ ఆహ్, మూడే గెలవాల్సిన చోట నాలుగో క్యాండిడేట్ కూడా ఇప్పించిర్రు వాళ్ళు. హ్మ్. సో, ఒకళ్ళు విత్‌డ్రా కావాలి లేదా ఒకళ్ళని నామినేషన్ తిరస్కరించాలి. దానికి హ్మ్. వాళ్ళకొచ్చిన మసాలా అందింది కొట్టేసిండ్రు వాళ్ళు. అంటే ఇవి సుప్రీం కోర్ట్‌కి వెళ్తే దీనిపైన కోర్ట్‌కెళ్తే కోర్ట్ కూడా ఏమని చెప్పిందంటే, దీంట్లో మేము జోక్యం చేసుకోలేము. సో, ఏమున్నా ఈసీతోని మాట్లాడుకోండి అని చెప్పేసి చెప్పింది కోర్ట్‌ని. ఎట్లా చూస్తారు కోర్ట్? మరి సుప్రీం కోర్టు, ఈసీ, ప్రధానమంత్రి అందరూ ఒకటే కదా! హ్మ్. అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు నేషనల్ వైడ్‌గా ఇష్యూ అయిన వాటి పట్ల. సో, అటు కోర్ట్ అయినా, ఇటు ఈ ఎన్నికల కమిషన్ అయినా మోడీ చెప్పినట్టు ఇంటారు. హ్మ్. ఇదంతా ప్లాన్ బై మోడీ. సో, ఎప్పుడు మళ్ళీ ఇవన్నీ గూడా అన్నీ కలిసి మోడీ జేబులో ఉన్నాయి. మోడీ చెప్పినట్టు వింటారు. సో, ఎప్పుడు ఆ విముక్తి కలుగుతది మళ్ళీ వీటన్నిటికి? వచ్చే ఎలక్షన్స్‌లో. హ్మ్. వచ్చే ఎలక్షన్‌లో ప్రజలందరూ తిరుగుబడతారు. బొద్దింకలు, ఈగలు, నల్లులు, దోమలన్నీ కలిసి హ్మ్. మోడీని కొట్టేస్తారు. హ్మ్. అంటే కొడతారంటారా? తప్పకుండా. చలిచీమలో ఏనుగుని కింద పడేయలేదా? హ్మ్. ఈయనే ఒక పెద్ద లెక్కన ప్రజాస్వామ్యంలో హ్మ్. ఇందిరాగాంధీ ఓడిపోలేదా? హ్మ్. అంటే ఇంకోటి మెయిన్‌గా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మోడీ కాంప్రమైజ్ అయిపోయిండు అని చెప్పేసి సో, ప్రపంచ దేశాల ముంగట, అమెరికా ముంగట మోడీ కాంప్రమైజ్ అయిపోయిండు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు స్టేట్‌మెంట్ తీసుకొస్తా ఉంటారు.
సో కాబట్టి మీరు కూడా అదే అనుకుంటారా? అంటే బీజేపీ పార్టీ కావచ్చు, మోదీ కావచ్చు కాంప్రమైజ్ అయిపోయిందని. మోడీ కాంప్రమైజ్ ఖచ్చితంగా అవుతాడు. ఆయన ట్రంప్ తోటి కానీ అగ్రదేశాలతో కానీ కాంప్రమైజ్ అవుతాడు. ఇక్కడ ఒకటి మాట్లాడతాడు, ఆఫ్ఘనిస్తాన్లో ఒకటి మాట్లాడతాడు, ఇక్కడ ఒకటి మాట్లాడతాడు, పాకిస్తాన్లో ఒకటి మాట్లాడతాడు. హ్మ్. ఆయన చెప్పేదానికి చేసేదానికి ఏం లేదు. ఆయన ఒక మోడర్న్ భారతీయుడు ఆయన. హ్మ్. ఆయన వాచి స్విట్జర్లాండ్, హ్మ్. ఆయన పెన్ను బెల్జియము, ఆయన డ్రెస్సులు ఒక డ్రెస్సు 16 లక్షల రూపాయలు ఒక డ్రెస్సు. హ్మ్. ఏసియన్ డ్రెస్ ఏడాయన. హ్మ్. భారతదేశ ప్రజల యొక్క సొమ్మును తింటున్న వ్యక్తి. హ్మ్. ఆయన ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతారు. ఎందుకంటే ఇవన్నీ అనుభవించాలి కాబట్టి. సో ఎందుకు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇన్ని చూస్తా ఉన్నాం, ఇన్ని సమస్యలు తెలంగాణలో ఉన్నాయి, దేశంలో ఉన్నాయి. సో ఓటు చోరీ కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం ఒక స్టేట్మెంట్ చేస్తుంది, లేకుంటే ఒక నిరసన చేస్తారు, వదిలేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలు అంత బలంగా కొట్లాడడానికి ఎందుకు కొట్లాడలేకపోతుంది కేంద్రం నుంచి? ఇప్పుడు లాస్ట్ టైము కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత సైలెంట్గా ఉండేడా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తే టీఆర్ఎస్ పార్టీ అంతే సైలెంట్గా ఉంది. హ్మ్. అందుకోసమే కేంద్రంలో అధికారం ఉన్న పార్టీతోటి ఆ ప్రతిపక్ష పార్టీ హ్మ్. కొట్లాడలేదు. హ్మ్. ఏదైనా ఎన్నికల్లో ప్రజలు ఆ వారి యొక్క ఆ, హింస, హ్మ్. అవినీతి, వాళ్ళ పని చేయలేకపోవడాన్ని చూసి ప్రజలు మాత్రం ఓడియాల్సిందే కానీ హ్మ్. ఇక్కడ వీళ్ళు ప్రతిపక్ష నాయకులు కొట్లాడి తెచ్చుకునేది అయితే ఉండదు. హ్మ్. ఎవరైనా అంతే, ప్రజలకు కోపం వచ్చి వాళ్ళని వద్దని చెప్పుకొని కేసీఆర్ వద్దని ఎట్లయితే ప్రజలు అనుకుంటారో అట్లా మోడీని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. హ్మ్. అంటే అనుకోవడమే గానీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం అంటే గెలవాలనే అంటే తపన వీళ్ళ పాత్ర కావచ్చు. 50%. హ్మ్. ఉద్యమాలు చేయడము, హ్మ్. పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవడము, మంచి బలమైన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడము, పార్టీ క్యాండిడేట్లకు ప్రచారం చేయడం, ఓటుగా మలచడం, అది వీళ్ళ 50%. హ్మ్. మిగతా అంతా కూడా వాళ్ళు ఈ 12 ఏళ్ల కాలం 14 ఏళ్ల పాటు చేసినటువంటి హ్మ్. చోరీలు హ్మ్. కదా, హ్మ్. అవినీతి, లీకులు. సో చిన్నగా అనిపియట్లే అంటే కాంగ్రెస్ పార్టీ సాప కిందకి బీజేపీ మెల్లగా నీరు తీసుకొస్తుంది. ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నిటిని కూడా ఒక్కొక్కటి చీల్చుకుంటూ వస్తుంది. ఒక్కొక్కటి అంటే ఈ సపోర్ట్ అంతా తీసేస్తుంది. బెంగాల్‌లో కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఇట్లా చాలా మందిని తీసుకో చేంజ్ చేసి అంటే అసలు ఉనికిలో లేనట్టు వంటి పరిస్థితి బీజేపీ పార్టీ చేస్తుంది. కాబట్టి మళ్ళీ ఇన్ని జరుగుతున్న టైంలో, ఇన్ని కుట్రలు జరుగుతున్న టైంలో, ఇన్ని రాజకీయాలన్నీ కూడా జరుగుతున్న టైంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారంలోకి మీరు వస్తదనుకుంటున్నారు చూడండి, నార్మల్లీ? బిఫోర్ బీజేపీ హ్మ్. కాంగ్రెస్ కూడా ఇంత బలంగా ఉండేది ఇండియాలో. కాంగ్రెస్ లేకుండా ఏ పార్టీ ఉండకపోవు. హ్మ్. బీజేపీ పార్టీ అట్లే చేస్తుంది. రేపు అదే జరుగుతుంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఎన్డీ ఇండి కూటమిలో ఉన్నటువంటి మమతా బెనర్జీ హ్మ్. వారికి ముందు చాలా తక్కువ వచ్చేది మీటింగ్‌లకి. మొన్న చూడు ఎట్లా వచ్చిందో. అవును. కానీ అమ్మాయికే సపోర్ట్ లేదుగా ఇప్పుడు. సపోర్ట్ లేదు. వాళ్ళ ఎంపీలంతా వేరే పోతున్నారు. అందుకని ఆల్రెడీ వచ్చిందనుకోవచ్చుగా. డీఎంకే కూడా దూరం అయిపోయింది. సో బీజేపీ పార్టీ ఏదైనా చేయగలదు. హ్మ్. అధికారం ఉంది, మతం ఉంది, హ్మ్. చేస్తారు. కానీ వాళ్ళకు కూడా టైం పడుతుంది. వాళ్ళకు కూడా ఓడిపోయేది వస్తుంది. వచ్చే ఎన్నికలు మాత్రం హ్మ్. ఎన్ని చేసినా, కింది మీది చేసినా, పైది కిందికి చేసినా, హ్మ్. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వాళ్ళకు ఓటేయరు. 15 సంవత్సరాలు ఇచ్చిండ్రు. ఏం లేదు, అభివృద్ధి లేదు, హ్మ్. పేదరికం పోలే, నిరుద్యోగం పోలే. మోడీ బయట దేశాలు తీసుకొస్తున్న డబ్బులు తీసుకురాలేదు. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి 5 ఇయ్యలేదు. హ్మ్. ఆహ్, ఆయన చేసింది ఏం లేదు ఇండియాకు పెద్దగా గొప్పగా. ఆయన మహా అంటే రామ మందిరం కట్టి ఉంటాడు. హ్మ్. అంతే కదా. హ్మ్. మేమేమంటున్నాం, భద్రాచలం గుడి సంగతి ఏందంటున్నాం. హ్మ్. అంతే ఆయన చెప్పి గుళ్ళు తప్ప ఆ బడులు అభివృద్ధి సాధించలేదు. పేదలు అభివృద్ధి చెందలేదు. నిరుద్యోగం మాఫీ కాలేదు. అసలు నీట్ పరీక్ష మోడీ వచ్చిన కాంచి లీక్ అయితేనే ఉంది గత 10 ఏళ్ల నుంచి. అవును. అంటే 2014లోనే స్టార్ట్ చేసిర్రు. నీట్ అనేది స్టార్ట్ చేసిర్రు. అపంచి లీగలే ఇక. హ్మ్. కాబట్టి మోడీకి నిజంగా ఈ దేశం మీద ప్రేమ ఉంటే లీక్‌ని కారణంగా చూపి రాజీనామా చేయాలి ఆయన. హ్మ్. ఇన్ని లీకులా. హ్మ్. కాబట్టి మోడీకి ఆడంబరాలు తప్ప నిజంగా ప్రజల మీద ప్రేమ ఏం లేదు. అంటే బీజేపీ నాయకులకి ఇదే నీట్ గురించి అడిగితే మేము అంటే ఏడెన్స్ అది అధికారుల చేతిలో తప్పు. అలాంటిది అధికారులు చేసిన తప్పుకి సో నాయకులకి ఏ విధంగా అంటగడతారు మీరు? నాయకులు ఎందుకు రాజీనామా చేస్తారు అని చెప్పి చెప్తున్నారు. మరి లాల్ బహదూర్ శాస్త్రి చైనా యుద్ధం ఓడిపోయినందుకు ఎందుకు రాజీనామా చేసిండు? హ్మ్. టీటీ కృష్ణమాచారి రైల్వే యాక్సిడెంట్ జరిగితే ఎందుకు రాజీనామా చేసిండు? బాధ్యత కదా. అవును. నువ్వు లీక్ అయిందంటే మినిస్టర్‌దే బాధ్యత. కానీ నాకు సంబంధం లేనట్టు గుర్తు. హ్మ్. నువ్వు లీక్ అయిందంటే నీ అధికారి, నువ్వు బాధితుడివి. కాబట్టి రాజీనామా చేయాల్సింది. హ్మ్. అందుకోసమే ప్రజలందరూ కూడా హ్మ్. అభిజిత్ ఇండియా మొత్తం పోతే జనాలు ఎందుకు వస్తున్నారు అనుకుంటున్నావు? హ్మ్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ నీట్ లీకే. సో ఇంకోవైపు ఇటు మీరు నీట్ పేపర్ గురించి అడిగారు కాబట్టి సో తెలంగాణ రాష్ట్రంలో 27,000 గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే దాటిని కుదించి 4,000కి చేస్తాను. ఎందుకంటే అందులో స్టూడెంట్స్ లేరు, స్టూడెంట్స్ రావట్లేరు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చేసిర్రు. కొన్ని కమెంట్స్ చేసిర్రు. సో దానిపైన తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. సో ఏం చెప్తారు ఆ కమెంట్స్ పైన మీరు? ఇప్పుడు ఒక్కొక్క గవర్నమెంట్ స్కూల్‌లలో హ్మ్. 7 స్టూడెంట్స్ ఉంటే 4 టీచర్లు ఉన్నారు. హ్మ్. అట్లనే నడుపుదాం మరి వాటిని? హ్మ్. వాటిని ఇంటిగ్రేటెడ్ స్కూల్ చేస్తుర్రు. వాటన్నిటిని కూడా ఒక్కడ తీసుకొచ్చి, హ్మ్. అన్ని కులాలందరిని కూడా ఒక్కడ తీసుకొచ్చి, హాస్టల్స్ పెట్టి, ఇంటర్నేషనల్ స్థాయిలో స్కూల్‌లని ఏర్పాటు చేస్తుర్రు వాళ్ళకి. హ్మ్. హ్మ్. సో, కొద్ది దూరమైనా లేకపోతే హాస్టల్ ఉంటది కాబట్టి ప్రాబ్లమ్ లేదు. అట్లనే మనం 7 స్టూడెంట్స్‌కి 4 టీచర్లు ఎందుకు మరి? అంటే ఎందుకు అట్లుంటారు? అంటే ఆ స్కూల్‌కి ఎందుకు వస్తలే పిల్లలు? ఎందుకొస్తలేరంటే హ్మ్.
ప్రైవేట్ స్కూళ్ళ ప్రాధాన్యత ఎక్కువైపోయింది. అది మనం చెప్పినా చెప్పకపోయినా దాన్ని మనం ఆపలేకపోయినాం ఇన్నేళ్ల పాటు. అంటే ఎందుకు అట్లా? అంటే ప్రైవేట్ స్కూల్‌లలో ఎందుకు ఈ మన ఊరు ఇప్పుడు మీరు పిల్లలు గాని, మా పిల్లలు గాని, మన పిల్లల్ని కావచ్చు. సో, ప్రైవేట్ స్కూల్‌కి ఎందుకేస్తున్నాం? గవర్నమెంట్ స్కూల్‌లకి ఎందుకు ఎయలేకపోతున్నాం మనం? అంటే ప్రభుత్వ విద్య మీద ప్రజలకు నమ్మకం లేదు. హ్మ్. ప్రభుత్వ విద్య మీద ప్రజలకు నమ్మకం ఆ లేదు. నమ్మకాన్ని ఎవరు తీసేసిర్రు? స్టార్టింగ్ నుంచి వస్తా ఉంది అది. హ్మ్. హ్మ్. అట్లా నుంచి 20, 30 ఏళ్ల నుంచి క్రమక్రమంగా హ్మ్. తగ్గుకుంటూ వస్తుంది. హ్మ్. దానివల్ల ప్రజలందరూ కూడా ప్రైవేట్ పైనే ప్రేమ చూపించిండ్రు. హ్మ్. అంటే మనం చేయాలి ప్రాథమిక విద్యని, తర్వాత వైద్యాన్ని అవన్నీ కూడా ఉచితంగా సీరియస్‌గా ఇస్తే హ్మ్. ప్రజలకి నమ్మకం కలిగలేకపోయినాం. హ్మ్. ఎవరొచ్చినా అన్ని పాలకులు. హ్మ్. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కనీసం ఇట్లనైనా జనాలను ఏదైనా ఒక్కాడ తీసుకొద్దామని కులాలని, మతాలని కలిపి వాళ్ళను ఇంటిగ్రేటెడ్‌గా అందరం మనం ఐక్యంగా ఉండాలి. మన క్యాస్ట్‌ల గురించి అవగాహన ఉండాలన్న ఉద్దేశంతోటి రేవంత్ రెడ్డి గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడుతున్నారు. మంచి నిర్ణయమే అది. అంటే కానీ వ్యతిరేకత వస్తుంది కదా! చాలా వరకు. అంటే ఎందుకు అంటే ఇవన్నీ పెట్టే బదులు గమ్మున అది ప్రభుత్వ స్కూల్స్‌నే బలోపేతం చేసుకుంటే అయిపోతది కదా! ఇంకోటి ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వందే. హ్మ్. ప్రభుత్వందే. తల్లిదండ్రులు స్కూల్‌కే పంపట్లేదు. మొత్తం ప్రైవేట్‌కే పంపిస్తుర్రు గదా! హ్మ్. అందుకోసమే స్కూల్ విద్యని బలోపేతం చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు పెట్టినదే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ లేదు అని చెప్పేసి చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి తనే స్వయంగా నోటితోనే ఒక అప్పుల కుప్ప అయిపోయింది. అసలు డబ్బులు లేవు అని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పారు. అలాంటిది ఇప్పుడు రీసెంట్‌గా సో 2, 3 రోజుల నుంచి వార్తలు సో తెలంగాణకు ఒక కొత్త హెలికాప్టర్ కొనబోతారు. దానికి నెలకి 5,00,00,000 ఖర్చవుతుంది. సో ఇప్పటికే ఆల్రెడీ ఒక హెలికాప్టర్ ఉంది. అది 2,00,00,000 నెలకి 2,00,00,000 ఖర్చవుతుంది దానికి. ఇప్పుడు డబుల్ ఇంజిన్ హెలికాప్టర్ అంట. సో వీవీఐపీలు, మినిస్టర్లు ఈ ప్రభుత్వాలు తిరగడానికి ఈ హెలికాప్టర్ తీసుకొస్తారంట. అంటే నెలకి 5,00,00,000. సో, అదే 5,00,00,000 హెలికాప్టర్‌కి పెట్టే బదులు ఒక స్కూల్‌కో, ఒక హాస్పిటల్‌కో, ఒక కాలేజ్‌లోకో పెడితే అవి బలోపేతం అయితాయి గదా! అని జెప్పేసి స్కూల్లోకి పెట్టే పైసలు ఖచ్చితంగా పెడతారు. హ్మ్. హెలికాప్టర్‌కి పెట్టేదేందంటే మనకు ప్రభుత్వం దగ్గర చాలా డబ్బుంటది. హ్మ్. ప్రతి నెల వచ్చే ఆదాయం ఉంటది గదా! హ్మ్. హ్మ్. అవి కాపోతే మనకు బాగా బ్యాంకుల కాడ అప్పులు తీసుకురావడము, లేకపోతే ఉత్పత్తి పెరగడము, హ్మ్. డబ్బు రిజిస్ట్రేషన్‌లు పెరిగి డబ్బులు రావడం అట్లాంటివి లేకపోయుండొచ్చు. హ్మ్. కాబట్టి ఈ 5,00,00,000, 3,00,00,000 గవర్నమెంట్‌కి పెద్ద లెక్క రాదు. హ్మ్. హ్మ్. చిన్న విషయాలయినయి. ఎందుకంటే వేల కోట్ల రూపాయలుంటాయి గవర్నమెంట్ దగ్గర. అది 5,000 కోట్ల రూపాయలు అది అంటే రేవంత్ రెడ్డి గారి కోసం అవసరమంటారండి ఇప్పుడు కాదు గదా! ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ప్రజల అది రేపు అవసరమంట పొద్దున ప్రభుత్వం కోసం. రేపు ఇంకొక తెలంగాణ భవనం. హ్మ్. అప్పుడు సీఎం కేసీఆర్ ఉండే. ఇప్పుడేమో రే బట్టి విక్రమార్క ఉన్నారు. రేపు ఇంకొక ఆయన వస్తాడు ఆళ్ళకి. హ్మ్. హ్మ్.